ఏమండి పిఠాపురం వర్మ గారు తెలుసు కదా. సారీ తెలుసు కదా అంటే మర్చిపోయినా నేను అన్నానంటారు మళ్ళీ వర్మ గారు కోపం వస్తుంది. అందరికీ మనకు గుర్తే ఉన్నారు కదా ఆయన. పాపం ఆయనకి కూడా ఇంకా బాధ ఉంది, ఉంటుంది సహజం. ఏ పదవి ఇవ్వలేదనే బాధ ఉంది. అంటే మొన్న ఈ కాకినాడ జిల్లా మినీ మహానాడు కాకినాడలో పెట్టినప్పుడు అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మినీ మహానాడిని టీడీపీ నాయకులు పార్టీ కోసం కాకుండా వాళ్ళ సొంత ఎజెండాని కార్యకర్తలు తీసుకెళ్ళడం ఒక వేదికగా వాడుకున్నారు. అందులో నెహ్రూ గారు మనం చెప్పుకున్నా కదా, ఇప్పుడు వర్మ గారు ఇతనేమంటాడంటే ఏదో ఏలేరు ఆధునీకరణ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అన్ని ప్రపోజల్స్ గురించి బాగానే మాట్లాడాడు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం కోసం, అదే విజన్ని పార్టీకి కూడా అతను అన్వయించాలి. పార్టీకి కూడా ఒక విజన్ పెట్టాలి. పార్టీలో కార్యకర్తలు, కష్టపడిన కార్యకర్తను ఆయన గుర్తించాలి అని చెప్పేసి అతను ఒక ప్రపోజ్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాపం ఇతను కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళలో ఇతను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అని మనం చెప్పచ్చు. త్యాగం చేసాడు సీటు, ఓకే. కానీ బాబు ఇతనికి పదవి అనేది మరి ఎందుకో ఆలస్యం జరుగుతుంది. అది ఎవరు చెప్పలేరు. దీనికి కారణం ఎవరా అంటే అది తెలియదు. ఎమ్మెల్సీ అన్నారు, లేకపోతే రాజ్యసభను కూడా అన్నారు ఒకనొక దశలో, ఏదో కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదా అన్నారు. రకరకాల పుకార్లు కానీ మిగిలిపోయాయి. కానీ ఇతనికి పదవి అనేది ఏదో ఎండమావిగా అయిపోతుంది. పాపం అదుగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, ఆఖరికి ఏం ఉండలేదు. పాపం ఆ బాధ మనసులో గట్టిగా ఉంది అతనికి. పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నారా లోకేష్ గారు యువగళం కోసం కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. సభ్యత్వంలో రికార్డు సృష్టించామని చెప్పేసి అంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పదవి ఇవ్వలేదనే బాధ ఆయన మనసులో ఉంది. అతను మొన్న జరిగినటువంటి కాకినాడలో జరిగినటువంటి మినీ మహానాడులో అతను ఓపెన్ అయిపోయి మాట్లాడటం, అంటే ఇండైరెక్ట్గా పార్టీకి కూడా విజన్ పెట్టాలి అంటాం. కేవలం పార్టీ విజన్ కాదు, ఇతనికి పదవి లేదనే భావాన్ని అతను ఈ విధంగా వ్యక్తం చేసేయడని చెప్పేసి ప్రజల్లో ఒక పెద్ద ప్రచారం లెగిస్తూ ఉంది. అతను మాట్లాడిన మాటలు కూడా చాలా పెద్దగా వైరల్ అయ్యాయి. చూద్దాం చంద్రబాబు నాయుడు దీని మీద ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని. థ్యాంక్ యూ.